హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. అందుని బట్టి యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. యేసయ్య నామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోమ్ అండి. దేవుడు మీకు సమాధానం కలగజేయును గాక. వాగ్దానం చదువుతాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మళ్ళీ చదువుతున్నానండి. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము, నాతో మాట్లాడుతున్న వాగ్దానము. మరి మీకును అనుగ్రహించిన వాగ్దానాన్ని మీరును మరి తెలుసుకోవాలి అనుకుంటే ప్రభునందు హృదయం పెట్టి మీ వాగ్దానాన్ని మీరు తెలుసుకోగలరని ఉదయకాల వేళలో మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభువుకు కృతజ్ఞత తెలుపని బిడ్డలు, ఇంకా క్రైస్తవ బిడ్డలు, ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఇంకా కృతజ్ఞత తెలుపని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని నేను గుర్తు చేస్తున్నానండి. భారతి ఛానల్ డైలీ చూసిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. దేవుడు మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని దర్శించునుగాక, ఆయన నామంలో మిమ్మల్ని ఘనపరచునుగాక, చూస్తున్న ప్రతి ఒక్కరితో ఉండునుగాక ప్రభువు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ బ్లెస్సింగ్స్ మనం అందచేద్దాము అండి. ప్రతి ఒక్కరు అందచేసే మనసు ఉన్నవారే వీడియో చూస్తున్నారని నేను భావిస్తున్నాను, తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్, యానివర్సరీస్, ఇంకా వివాహ మహోత్సవములు జరుపుకునేవారు, మరి నూతన గృహములు కొనుక్కునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, ఇంకా వాహనములు కొనుక్కునే వాళ్ళు అందరికి కూడా బ్లెస్సింగ్స్ యేసయ్య నామంలో తెలియజేస్తున్నాను. మా వ్యూవర్స్ అందరు కూడా తెలియజేస్తున్నారని నేను మీకు గుర్తు చేస్తున్నానండి. ఎవరైనా క్రైస్తవులు అయిన వాళ్ళు మరి మన ఇంటికి సేవకులు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? భోజనము సిద్ధం చేసి వడ్డిస్తారు కదా, మరి మీరు సిద్ధం చేస్తారా? వేరే వాళ్ళతో సిద్ధం చేపిస్తారా? ఎవరైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది నేనైతే సిద్ధపరచగలిగే శక్తిని నాకు ఇచ్చాడు. ఎందుకంటే నిన్న దినమందు నాకు అస్సలు ఓపిక లేకున్నాను. ప్రభు భోజనము సేవకుల కోసం సిద్ధపరిచే శక్తిని అయితే ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మరి చిన్నప్పుడు మా అమ్మ ఎంతమంది సేవకులు వచ్చినా వడ్డిస్తూ ఉంటే ఇంకా విసుకురాదా అమ్మకు అనుకునేదాన్ని. కానీ అందులో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది.